మనం ఈ ఒక్కరోజు పార్టీల సంగతి పక్కన పెట్టేస్తే మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితం నుంచి ఖచ్చితంగా మనం ఒక లెసన్ అయితే ఖచ్చితంగా నేర్చుకుని తీరాల్సిందని చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటేనేమో అంతకుముందు ఒక స్టార్ యాక్టర్గా ఉన్నారు. ఆ స్టార్ యాక్టర్గా ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో దాని తర్వాత వచ్చినప్పుడు 2019లో చూసుకుంటే మరి అతనికి ఎంతో ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి. మరి ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు అంటే ఆ బాధ ఏ రకంగా ఉండిద్దో ఒకసారి అర్థం చేసుకోండి. బాధ మాత్రమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే తల ఎత్తుకోలేరనే చెప్పాలి. సో మరి అటువంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసి ఏం పర్లేదు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి గెలుస్తామని చెప్పేసి ఏ విధంగా అయితే ఆయన ముందుకు వచ్చాడో సో దాని నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదో 10th క్లాస్ ఫెయిల్ అయితేనో ఇంటర్ ఫెయిల్ అయితేనో ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. మరి ఇంత పేరున్న వ్యక్తి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినా సరే ఆయన మళ్ళీ నేను గెలుస్తానని చెప్పేసి ఏ విధంగా ముందుకొచ్చి ఇప్పుడు పిఠాపురంలో గెలిచాడో ఆ వే కనుక మనం ఒక్కసారి చూసుకుంటే మరి ఈయన్ని ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనే చెప్పాలి. ఎందుకంటే దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకోవచ్చు ఆయన కమిట్మెంట్, ఆయన డెడికేషన్, దాని తర్వాత ఆయన మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ అనేది చెప్పడానికి. సో మరి ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మరి చిరంజీవి గారు కూడా మరి విష్ చేయడం జరిగిందనమాట. అయితే మరి చిరంజీవి గారు అంటుంది ఏంటంటే ఇక్కడ చలనచిత్ర పరిశ్రమలో మరి అగ్రనటుడిగా, అదేవిధంగా ప్రజా జీవితంలో చూసుకుంటేనేమో జనసేనానిగా, మరి ప్రస్తుతం చూస్తేనేమో ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు నువ్వు నిరంతరం సేవలు అందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పేసి ఆయన అయితే ట్వీట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మరి చిరంజీవి గారు అంటుంది ఏంటంటే ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకిత భావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో నువ్వు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. సో దీంతోపాటు మరి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి వారిద్దరి ఒక ఫోటోను మరి ట్విట్టర్లో అయితే షేర్ చేశారనమాట.